నమస్కారం ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం। స్వర్గీయ భూమా నాగిరెడ్డి హస్తికలను నిమజ్జనం చేసిన భూమా కుటుంబ సభ్యులు। పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపిన టీడీపీ కౌన్సిలర్లు। ఘనంగా జరిగిన సరస్వతి స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం। ప్రతిభావంతులైన మైనారిటీ విద్యార్థులకు ఆవాస్ సన్మాన పురస్కారాలు। మే 24న వామపక్షాల బంద్కి మద్దతుగా ఆటోల బంద్ని జయప్రదం చేయాలని కోరిన సిఐటియు। ఈ నెల 24న జరిగే బంద్ను విజయవంతం చేయాలని కోరిన సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్। దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హస్తికలను ప్రముఖ క్షేత్రమైన సంగమేశ్వరంలో భూమా కుటుంబ సభ్యులు నిమజ్జనం చేశారు। సోమవారం ప్రముఖ క్షేత్రమైన సంగమేశ్వరంలో పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి మౌనిక, భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఆర్ఐసి చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి మరియు కుటుంబ సభ్యులు స్వర్గీయ భూమా నాగిరెడ్డి హస్తికలను నిమజ్జనం చేశారు। భూమా నాగిరెడ్డి ఆత్మకు శాంతి కలగాలని పితృతర్పణాలు, పిండ ప్రదానాలు చేశారు। ఈ నెల 23న జరగబోయే పింఛన్లు, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్ కుమార్ తెలిపారు। నంద్యాల పట్టణంలోని టౌన్ హాల్లో ఈ నెల 23న జరిగే పింఛన్లు, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి అఖిలప్రియ, భూమా బ్రహ్మానందరెడ్డి హాజరు కానున్నట్లు టీడీపీ కౌన్సిలర్లు తెలిపారు। సోమవారం టౌన్ హాల్లో ఏర్పాట్లను టీడీపీ కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు పరిశీలించారు। అనంతరం వారు మాట్లాడుతూ దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గతంలో 5,000 మందికి మార్కెట్ యార్డ్లో భోజన వసతి కల్పించి రేషన్ కార్డులు, పింఛన్లు పంపిణీ చేశారని, అదేవిధంగా మంగళవారం మంత్రి అఖిలప్రియ నూతన పింఛన్, రేషన్ కార్డుదారులకు తన తండ్రి భూమా నాగిరెడ్డి బాటలోనే అందరికీ భోజన వసతి ఏర్పాట్లు చేశారన్నారు। ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శివశంకర్, కొండారెడ్డి, కృపాకర్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు। రేపు రెండో విడత పింఛనర్స్కు అంటే రేషన్ కార్డులకు కీర్తిశేషుడు భూమా నాయుడు ఉన్నప్పుడు మొదటి విడతగా మార్కెట్ యార్డ్లో దాదాపు 5,000 నుండి 7,000 మంది వరకు పింఛనర్స్కు రేషన్ కార్డులకు అందరికీ భోజనాలు వసతి సదుపాయం చేసినారు। అట్లనే ఈరోజు మన మినిస్టర్ అయిన అఖిలమ్మ గారు కానీ రేపు రెండో విడత కార్యక్రమం కింద ఈ పింఛనర్స్కు అండ్ రేషన్ కార్డు ఉన్న వారికి అందరికీ కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు। అది ఈ టౌన్ హాల్లో ఏర్పాటు చేస్తున్నారు। పింఛనర్స్ రేషన్ కార్డు ఎంతమంది ఉన్నా కానీ వచ్చి భోజన వసతి సదుపాయం కానీ చేశారు కాబట్టి ఈ పింఛనర్స్ తీసుకొని రేషన్ కార్డు తీసుకొని భోజనం చేసి వసతి చేసుకున్న అఖిలమ్మ గారికి, కీర్తిశేషుడు భూమా నాయుడు గారికి, గౌరవనీయులైన అందరికీ వారి కృతజ్ఞతలు తెలపవలసిందిగా నంద్యాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము। నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గారు కొత్త సిస్టమ్ ఏర్పాటు చేశారు। నంద్యాలలో పింఛన్లు, రేషన్ కార్డులు సీఎం గారి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నంద్యాలకు దాదాపు 10,000 పింఛన్లు, 10,000 రేషన్ కార్డులు, 4,000 పింఛన్లు తెచ్చి పోయిన సంవత్సరం ఇదే విధంగా భోజనాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ భోంచేసి పింఛన్ తీసుకోవాలి, కొత్త పింఛన్ తీసుకోవాలని చెప్పి అందరికీ భూమా నాగిరెడ్డి గారు భోజనాలు ఏర్పాటు చేశారు, కార్డులు, పింఛన్లు ఇవ్వడం జరిగింది। అదేవిధంగా ఇప్పుడు భూమా అఖిలప్రియ గారు, భూమా బ్రహ్మానందరెడ్డి గారు మరి ఈరోజు వచ్చినటువంటి పింఛన్లకు, రేషన్ కార్డులకు భోజనాలు ఏర్పాటు చేసి ఇక్కడే పింఛన్లు, ఇక్కడే రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది। రేపు ఉదయం ప్రతి ఒక్కరూ పింఛన్ శాంక్షన్ అయిన వారు, రేషన్ కార్డు వచ్చిన వారు అందరూ టౌన్ హాల్కు వచ్చి ఇక్కడ రేషన్ కార్డులు, పింఛన్లు తీసుకుని భోంచేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం। పింఛన్లు,
మరియు రేషన్ కార్డులకు అర్హులైనటువంటి వారందరికీ కొత్తగా పెన్షన్లు రేషన్ కార్డులు రావడం జరిగింది. మరి ఆ రోజు మన ప్రియతమ నాయకులు స్వర్గీయ భూమా నాగిరెడ్డి గారు గతంలో 2 నెలల క్రితం మార్కెట్ యార్డ్లో దాదాపు 14,000-15,000 మందికి భోజనాలు పెట్టించి రేషన్ కార్డులు పెన్షన్లు కొత్తగా మంజూరు చేపించి భోజనాలు పెట్టి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు కూడా ఆయన లేని లోటును మన నంద్యాలలో అఖిలప్రియ గారు, బ్రహ్మానందరెడ్డి గారు కూడా అదేవిధంగా ఎవరికైతే రేషన్ కార్డులు పెన్షన్లు అవసరమో వారిని అందరినీ గుర్తించి ముఖ్యమంత్రి గారి ద్వారా శాంక్షన్ చేపించి కొత్త పెన్షన్లు రేషన్ కార్డులు 42 వార్డులలో తేవడం జరిగింది. కాబట్టి అర్హులైనటువంటి వారందరూ మంజూరైనటువంటి వారందరికీ ఫోన్లు చేశారు. మరి వారందరూ రేపు నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్కు వచ్చి మరి భూమా కుటుంబం వారు ఏర్పాటు చేస్తున్నటువంటి విందులో పాల్గొని వారు పొందిన రేషన్ కార్డులు అయితేనేమి పెన్షన్ పత్రాలు అయితేనేమి తీసుకొని వెళ్లాలని మేము కోరుతా ఉన్నాం. దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గారు ఆశయాల సాధన కోసం ఆయన చేసిన ప్రతి ఒక్క పనికి రోడ్ల విస్తరణ అయితేనేమి, ప్రతి ఒక్కరికి పెన్షన్లు అయితేనేమి, మరియు రేషన్ కార్డులు అయితేనేమి, ఇలాంటివన్నీ ఆయన చిరకాల కోరిక. అలాంటి కోరిక ఆయన ఉండగానే ఈ సంవత్సరంలోనే ఆయన అందరికీ 7,000 మంది దాకా పెన్షన్లకు రేషన్ కార్డులకు భోజన సదుపాయం కల్పించి రాష్ట్రంలో ఎవ్వరూ చేయలేనంత విధంగా చేసి, ఎందుకంటే రాష్ట్రంలోనే ఇలాంటి నిర్ణయాలు ఇలాంటి సాహసాలు ఎవరు చేయాలి, అలాంటి వ్యక్తి భూమా నాగిరెడ్డి గారు చేసి ఎందుకంటే ప్రజల మన్ననలు పొందినాడు. అలాంటి తరుణంలోనే ఆయన ఈ మధ్య కాలంలోనే ఆయన చనిపోవడం జరిగింది. ఇంకా కొన్ని ఆ రోజుల్లో మిగిలిపోయిన వారికి రేషన్ కార్డులు అయితేనే పెన్షన్లు అయితేనే మళ్ళీ ఇప్పుడు రావడం జరిగింది. అవి ఆయన కుమార్తె గారైన భూమా అఖిలప్రియ గారు, వారసులైన బ్రహ్మానందరెడ్డి గారి చేతుల మీదుగా రేపు నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్లో ఆ రేషన్ కార్డులు పెన్షన్లు పంచుతున్నారు. దానికి అందరూ హాజరు కావాలి. ఆయన నంద్యాల ప్రజల గురించి ప్రతి చోట ప్రతి వాళ్ళకు కూడా జన్మభూమి కార్యక్రమం పోయినప్పుడంతా మీ అందరికీ అన్నం పెట్టి మీకు రేషన్ కార్డు ఇస్తాను, అన్నం పెట్టి మీకు పింఛన్ ఇస్తాను, ఈ ఆశయం నేను నెరవేర్చుకుంటాను, నేను పేద ప్రజలకు ఏం చేయాలని నంద్యాల ప్రజలకు అర్థం చేసుకుంటాను ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆయన అనుకునే కోరిక ప్రకారం వాళ్ళ బిడ్డ ఈరోజు ఆ కోరికను తెలియజేస్తుంది. నంద్యాల పట్టణంలోని జయంత్ వేశ్వరుడిలో సరస్వతి పాఠశాల 1974-2004 సంవత్సరపు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘ నాయకులు డాక్టర్ విజయబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పాఠశాల వ్యవస్థాపకులు ఫ్లారెన్స్ విక్టోరియా, ఎస్పీజీ పాఠశాల విశ్రాంత హెచ్ఎం పీజే లారెన్స్ ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాల వ్యవస్థాపకులు ఫ్లారెన్స్ విక్టోరియా మాట్లాడుతూ తమ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థానంలో ఉన్నారని, విదేశాల్లో డాక్టర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, వ్యాపార రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. 25 సంవత్సరాల పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనడం ఆనందంగా ఉందని, ఇలాంటి సమ్మేళనాలు ప్రతి సంవత్సరం నిర్వహించాలని కోరారు. అన్నమాట. సో మీరు ఏమైనా పని చేసినామంటే మీరు బాగా కావడానికి కోసమే. ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్కు ఒక 4-5 పిల్లలు ఉంటే వాళ్ళు పైకి వేస్తే ఎంత సంతోషమో, టీచర్స్కు 100 మంది పిల్లలు మీరందరూ పైకి వస్తే మాకు అంత సంతోషం. యునైటెడ్గా ఉండాలని నా కోరిక. ఎప్పుడు యూనిటీ మెయింటైన్ చేయాలి. సార్ ఎప్పుడు అడుగుతూ ఉంటారు, ఏం లేదమ్మా మంచిగా ఉన్నప్పుడు స్కూల్ ఎందుకు మూసినావు అని అంటూ ఉంటారు. సార్ మీ అందరి ముందు చెప్దాం అనుకున్నాను. సో మాకు మందు స్కూల్ ఫస్ట్ బిగిన్ చేసినప్పుడు 1000 రూపీస్ ఫర్ 1 year, 1 షెడ్, 10 cents అట్లా వాళ్ళు అమ్ముతామనిలేదు అనమాట. సో ఎవరీ ఇయర్ షెడ్ వేసుకుంటా ఉన్నాము. అదే చెప్తున్నాను. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఎవరైతే అందరూ మంచి పొజిషన్ లో ఉన్నారని ఇంట్రడ్యూస్ చేస్తున్నారో అన్ని పొజిషన్స్ ని తయారు చేయగలిగే ఒక టీచింగ్ ప్రొఫెషన్ లోనే నేను ఉన్నాను అని చెప్పడానికి ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్. My college life regarding my English. You may be knowing
our well-known industrialist. Madam and teachers అండి నాకు ఎవరెవరైతే ఉన్నారో వసుంధర మేడం, శైలజ మేడం, బిట్టు టీచరు, వీళ్ళంతా తిమ్మప్ప సారు, జాన్ సారు, వీళ్ళంతా. ఓకే మేడం, థ్యాంక్ యూ. Students of Saraswati English Medium School. Saraswati English Medium School is one of the best school in Nandyal town. Okay, there are after 7th class, many of our schoolmates they went to 3 years, Ramakrishna, Saint Joseph, many schools, but still Saint Saraswati English Medium is one of the top schools, and 2 minutes is very less to talk about the school. 10వ తరగతి ఇంటర్లో ప్రతిభ చూపిన ముస్లిం మైనార్టీ విద్యార్థులను సన్మానించనున్నట్లు ఆవాజ్ కమిటీ డివిజన్ కార్యదర్శి అబ్దుల్ సమద్ తెలిపారు. మైనార్టీ విద్యార్థులను ప్రోత్సహించుటకు గత 10 సంవత్సరాల నుండి 10వ తరగతి ఇంటర్లో అత్యంత ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు మెమెంటో, ప్రశంసా పత్రం, శాల్వాతో సన్మానించినట్లు ఈ సంవత్సరం కూడా సన్మానించదలిచినట్లు ఆవాజ్ కమిటీ డివిజన్ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సమద్ తెలిపారు. 10కి 10 గ్రేడ్ ప్రథమ స్థానం, 9.8 రెండవ స్థానం, ప్రతి పాఠశాలలో టాపర్ను ఎన్నిక చేసి సన్మానించనున్నట్లు, ఇంటర్లో గ్రూపుల వారీగా ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందిన వారిని సైతం సన్మానించనున్నామని, విద్యార్థులు మార్క్స్ మెమో క్రింద తాము చదివిన పాఠశాల, కళాశాల పేరు, చిరునామా, సెల్ ఫోన్ నెంబరు వ్రాసి నాగులకుంటలోని నూర్ ఫైమ్స్ నందు జూన్ 4 లోపల అందివ్వాలని కోరారు. గత 10 ఏళ్ల నుంచి ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో నంద్యాలలోని 10వ తరగతి ఇంటర్లో అత్యధిక ప్రతిభ సాధించిన ముస్లిం మైనార్టీ విద్యార్థులకు సన్మానించి సన్మాన పురస్కారాలు అందిస్తున్నాము. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా 10th లో 10.10 గ్రేడ్ వచ్చిన వాళ్ళకి మొదటి ర్యాంకుగా, 9.8 వచ్చిన వాళ్ళకి రెండవ ర్యాంకుగా, తర్వాత ప్రతి స్కూల్ నుంచి ఉత్తమ టాపర్, అత్యుత్తమ స్కూల్ లెవెల్లో ఉత్తమ ప్రతిభ సాధించిన విద్యార్థులు కూడా ఈ సంవత్సరం కూడా వాళ్ళకు ఒక మెమోంటో, ప్రశంసా పత్రము, శాలువా కప్పి సన్మానించదలిచినాము. దీనికోసమై మేము నంద్యాల ముస్లిం మైనార్టీ విద్యార్థులకు కోరుతామంటే జూన్ 4వ తేదీ లోపల మీ యొక్క దరఖాస్తులు అంటే మార్క్స్ మెమో కింద మీ చిరునామా, మీరు ఏ పాఠశాలలో చదివినారు, తర్వాత ఫోన్ నంబర్ ఇచ్చి నాగులకుంట రోడ్లోని నూర్ టైమ్స్ అని సత్య సాయిబాబా టెంపుల్ ఆపోజిట్ ఒక వాచ్ ఉంది, దాంట్లో కానీ లేకుంటే ఆవాజ్ నాయకులు అందివ్వాలని కోరుతున్నాం. ఈ నెల 24న వామపక్ష పార్టీలు చేపడుతున్న బంద్కు మద్దతుగా ఆటో వర్కర్స్ యూనియన్ మద్దతు ఇవ్వాలని ఏఐటీయూసీ నాయకులు కోరారు. ఏఐటీయూసీ నాయకులు సోమన్న మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజించే సమయంలో ఇచ్చిన హామీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలో తొక్కాయని, కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్న హామీని రాయలసీమ జిల్లాలను కరువు మండలాలుగా ప్రకటించిన కరువు సహాయక చర్యలు చేపట్టడంలో విఫలం చెందడంతో వామపక్షాలు తలపెట్టిన బైఠాయింపును అరెస్టులతో అణిచివేయడాన్ని నిరసిస్తూ జరిగే బంద్కి ఆటోలను పట్టణంలోని పూర్తిగా నిలిపివేస్తూ బంద్ని విజయవంతం చేస్తున్నామని ప్రజలు గమనించి సహకరించాలని కోరారు. జరుగుతున్న కరువు ప్రాంతాలుగా ప్రకటించి 223 మండలాలుగా ప్రకటించినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సహాయ చర్యలు చేపట్టకపోగా ఈరోజు కరువు రక్కసిగా ఉంటున్న ఈ జిల్లాలలో 24న తలపెట్టిన వామపక్ష ఆధ్వర్యంలో జరుగుతున్న వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క రాయలసీమ సమస్యల మీద ఏఐటీసీ, సిఐటీ, ఆటో యూనియన్గా సంపూర్ణ మద్దతు తెలియజేసుకుంటూ ఈ యొక్క బంద్ను సంపూర్ణంగా విజయవంతం చేయాలని పట్టణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. రాయలసీమకు కరువు సహాయక చర్యలు చేపట్టాలని కోరుతూ ఈ నెల 24న వామపక్ష పార్టీలు తలపెట్టిన బంద్ను విజయవంతం చేయాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్ పిలుపునిచ్చారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలో కరువు కారణంగా 6 లక్షల మంది వలసలు పోతే తక్షణ సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రాయలసీమ ప్రజలు నిత్యం కరువు కాటకాలతో బ్రతకలేని స్థితి ఏర్పడిందని, అందుకే రాజకీయాలకు అతీతంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాయలసీమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ బంద్కు పిలుపునిచ్చామన్నారు. రాయలసీమలో తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులు, ఆకలి చావులు, ఆత్మహత్యలు, పశువులకు మేతలాక కబీలాలకు అమ్ముకోవడం, 6 లక్షల మంది వలసలు పోవడం, ఇంత తీవ్రమైనటువంటి పరిస్థితి ఉంటే చంద్రబాబు నాయుడు గారు
ఇప్పుడు వచ్చి నేను సస్యావనం చేస్తా అంటున్నాడు. సస్యావనం చేయడం తర్వాత సంగతి, ముందు ఆదుకోమంటున్నాను మేము. ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. 5 సంవత్సరాలు అయింది అనంతపురం జిల్లా కంటిన్యూస్గా కరువుగా డిక్లేర్ చేయబడుతుంది. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదు, నష్టపరిహారం ఇవ్వడం లేదు. పత్తికొండ, ఆలూరు, ఆదోని ఈ ప్రాంతంలో చాలా విశాలమైనటువంటి ప్రాంతాలు ఎప్పుడూ కరువు ప్రాంతాలే. డిక్లేర్ చేస్తున్నారు, కరువు మండలాలుగా ప్రకటిస్తున్నారు. ఏమిటి కరువు మండలాలుగా ప్రకటించిన తర్వాత కరువు సహాయక చర్యలు తీసుకోవాలి కదా ప్రభుత్వం? ఏమీ తీసుకోవడం లేదు. ఇప్పుడు మీరు ఏ గ్రామానికైనా పోండి, పడమటి ప్రాంతాల్లో కానీ అనంతపురం జిల్లా అట్లా కడప జిల్లా పడమటి ప్రాంతాలకు పోండి, సగం జనాభా గ్రామాలు వదిలిపెట్టిపోయినారు. గ్రామాలు లేరు. ఎక్కడ పోయినారని మనం అడిగితే వాళ్ళు వెంటనే ఏం చేస్తారు, బతకడానికి పోయినారు. అంటే ఈడ ఉంటే బతకడు, ఈడ ఉంటే చావడమే అనేటువంటి ఒక పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇంత పెద్ద సంఖ్యలో జనం వలసలు పోతూ ఉంటే ఈ వలసలు పోకుండా నివారించడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోలేదా? తీసుకోలేదు. అందుకోసమే ఇక ఈ ప్రభుత్వానికి మాటలతో కాదు, ప్రజలు ఆందోళన దిగాల, ప్రజలు రోడ్లు ఎక్కాలా, అప్పుడు మాత్రమే ప్రభుత్వం స్పందిస్తుందని రేపు 24వ తేదీ రాయలసీమ బంద్కు వామపక్ష పార్టీల పిలుపు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వర్గీయ భూమా నాగిరెడ్డి హస్తికలను నిమజ్జనం చేసిన భూమా కుటుంబ సభ్యులు. పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపిన టీడీపీ కౌన్సిలర్లు. ఘనంగా జరిగిన సరస్వతి స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం. ప్రతిభావంతులైన మైనార్టీ విద్యార్థులకు ఆవాస్ సన్మాన పురస్కారాలు. మే 24న వామపక్షాల బంద్కి మద్దతుగా ఆటోల బంద్ని జయప్రదం చేయాలని కోరిన సిఐటియు. ఈ నెల 24న జరిగే బంద్ను విజయవంతం చేయాలని కోరిన సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.